నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క, ఈ 16వ తారీఖు ఆదివారం దశపాపహర దశమి. పోయిన ఏడాది కూడా మాట్లాడుకున్నట్టుగా గుర్తు. మరొక్కసారి వస్తోంది. జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు గంగాదేవి అవతరించినటువంటి రోజుగా భావిస్తారు, నమ్ముతారు. భగీరథుడు ఎంతో కష్టపడి అంటే ఆయన కోసం, సగర చక్రవర్తుల కోసమే కాదు, మనల్ని కూడా ఉద్ధరించడం, భూలోకాన్ని ఉద్ధరించడం కోసం. ఖచ్చితంగా అమ్మ లేకపోతే పాప ప్రక్షాళన ఎలా జరుగుతుంది? దశపాపహర దశమి గురించి ఒక్కసారి మీ ద్వారా. దశపాపహర దశమి అనేది ఆ రోజు గంగామాత అవతరించిన దినోత్సవము. చాలా విశేషమైన రోజు. ఎందుకు అంటే గంగాదేవి లేకపోతే మనం అసలు లేవు, శూన్యం. భగీరథుడు గనక భూలోకానికి గంగామాతని తీసుకురాకపోతే ఒకసారి దాన్ని ఊహించుకోలేము మనం, అసలు ఎలా జీవించగలము అని అనిపిస్తుంది అనమాట. అలాంటి అద్భుతమైన రోజు ఆ రోజు. దశ పాపహర అంటే 10 రకాల పాపాల్ని హరించేటటువంటి రోజు. ఎవరైతే ఆ రోజు గంగా నదిలో స్నానం చేస్తారో వాళ్ళ 10 రకాల పాపాలు కూడా హరిస్తాయి అని చెప్తారు. అలాంటి అద్భుతమైన రోజు. ఎందుకు అంటే ఈ 10 రకాల పాపాలు ఏంటి, మేము ఏం పాపాలు చేశాము అని అనుకుంటూ ఉండొచ్చు. ఒకటి, అన్యాయంగా ఒకరి ఆస్తులు అపహరించటం. అని రెండోది, నోటి ద్వారా చెడు మాటలు, ఒకరిని దూషించటము, నోటి ద్వారా చేసే కర్మలు అవ్వచ్చు, అది ఒక పాపం అవ్వచ్చు. మూడోది, అన్యాయంగా అంటే చాలా అన్యాయంగా మోసం చేసేస్తూ ఉంటారు. అంటే దేనికో తెలీదు, అంటే ఒకరిని ఆ అనవసరంగా అంటే వాళ్ళని పైకి రానివ్వకుండా దాన్ని ఆపేయడము, చేయడము, అలాంటివి కుళ్ళు బుద్ధితో దాన్ని ఒక రకమైన పాపం అంటారు. రెండోది, అనాలోచితంగా మాట్లాడే మాటలు, అంటే ఆలోచించకుండా ఒకరిని అనేటటువంటి మాటలు, అంటే వాళ్ళకి అహంకారం అనేది చాలా మెండుగా ఉంటుంది, అన్నీ మాకే తెలుసు అనేది. ఐదోది, దైవ దూషణ, గురునింద, ఇవన్నీ కూడా. అంటే దైవ దూషణ అంటే ఒక అద్భుతమైన శక్తి సృష్టి ఉంది. అప్పుడులో ఋషుల్లో కూడా ఉండేవారు, నాస్తికులు లేకుండా ఉండేవారు కాదు. కానీ ఎవరిని దూషించేవారు కాదు, హేతుబద్ధంగా ఉండేవారు. వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు బోధిస్తూ ఉండేవారు. తర్వాత ఇంకా పలు రకాల పాపాలు. ఎలాగా అంటే మోసము. మనం ఒకటి మోసము, ఆస్తి అపహరించడం వేరంటే మోసం ఇంకొకటి. అన్ని విషయాల్లో మోసం చేయటం. ఎలాగంటే ఇంకొకరి భార్యల్ని అపహరించటము, పరాయి స్త్రీలను సంగమించటము, అపహరించటము, ఇవన్నీ కూడా వస్తాయి అందులోని. అంటే వేరే వాళ్ళ స్త్రీ మీద వాంఛలు ఉంటాయి కదా, అలాంటి పాపాలు కూడా ఉంటాయి అన్నమాట. దాన్ని కూడా ఒక రకమైన పాపం అంటారు. ఇలా 10 రకాల పాపాలు, అంటే రకరకాల పాపాలు. అబద్ధాలు కూడా ఉన్నట్టున్నాయి ఇందులో. ముఖ్యంగా అబద్ధాలు అనేది ప్రధానమైంది. చాలా ఈజీగా ఆడేస్తాం. ఇది చాలా ముఖ్యమైనది. అబద్ధాలు అనేది చాలా ప్రధానం. చాలా సులభంగా మనం చెప్పేయచ్చు అని అనుకుంటారు, కానీ అబద్ధాలు అనేవి 1-2 సార్లే ఆడొచ్చు. దేనికి చెప్పారు? ఒక జీవితం నిలబెట్టడం కోసం, ఒక పెళ్లి కోసం అని చెప్పారు. అంతేగాని ఊరికే అబద్ధాలు ఆడమని చెప్పలేదు. ఏ శాస్త్రం చెప్పలేదు, ఏ ధర్మం చెప్పలేదు. నెక్స్ట్, ధర్మాన్ని కాపాడకపోవటము, అది కూడా ఒక రకమైన పాపం. డెఫినెట్లీ. ఎప్పుడు అధర్మంగా ఉండటము. అలాగే స్వార్థపూరితమైన, అంటే పిసినారులు, ఎవరైతే దాన ధర్మాలు చేయరో పిసినారులు ఉంటారో, ధనమంతా మాకే కావాలని అనుకుంటారు, అంటే డబ్బు ఆశతో ఉంటారు కదా, అలాంటిది కూడా ఒక రకమైన పాపమే అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా 10 రకాల పాపాలు అన్నమాట. ఈ 10 రకాల పాపాలు కూడా మీరు జీవితంలో, అంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపాలైతే చుట్టుకుంటాయి. ఇవన్నీ కూడా మీ జీవితంలో కర్మానుసారి. ఇప్పుడు అంటారు తల్లిదండ్రులు చేసింది పిల్లలకు వస్తుందని, ఖచ్చితంగా వస్తుంది. తల్లిదండ్రులు చేసింది తీసుకోవట్లా, తాతలు చేసింది వస్తుంది, తల్లిదండ్రులు చేసింది వస్తుంది. అవన్నీ కూడా మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. అందుకే పితృదోషాలు అంటే కూడా ఏదో ఇప్పుడు చేసింది మా నాన్నది వాళ్ళు చేసేది సంబంధం. ఆస్తి తీసుకోవడానికి మాత్రం సంబంధాలు గుర్తొస్తాయి, అప్పుడు గుర్తొస్తాయి. మేము మనలో, లేకపోతే మేము ఇదో
లేదంటే చేసేసాము మేము, మా మామగారికి చేసేసాము, మా నాన్నగారికి. అయ్యో! మీ మామగారికి చేసింది కాదు, మీ నాన్నగారికి చేసింది కాదు, మీ తాత ముత్తాతల నుంచి కూడా అది క్యారీ 3 ఫార్వర్డ్ తరాలు అవుతుంది. ఖచ్చితంగా చేయాలి. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హ్మ్. అలాగే ఈ పితృదోషాలనేది, పితృ రుణాలనేవి మనం పెట్టేది పితృలు ప్లస్ తండ్రులు, అంటే మన తాత ముత్తాతలు కలిసి హ్మ్. తీసుకునేది వాళ్ళకి చెందుతుంది హ్మ్. అని మన సనాతన ధర్మం చెప్తుందన్నమాట. రైట్ అక్క. మనం ఏదో ఒక్కరికి పెట్టింది కాదు. Right. ఆ రోజు ముఖ్యంగా Hmm. గంగా నదిలో స్నానం ఆచరించాలి. గంగా నదికి గంగా- వెళ్ళలేము కాబట్టి వెళ్ళలేము అన్నిటికీ. ప్రతి దానికి మనకి ఏదన్నా రూట్స్ ఉంటే వెళ్ళిపోవడానికి, కానీ గంగకు వెళ్ళండి స్నానం చేయండి అంటే కుదరదు అలా. కుదరదు. కానీ వెళ్తే బెటర్ కదా. ఆ రోజు గంగా నది దగ్గర ఉన్న వాళ్ళ అదృష్టవంతులు. అదృష్టవంతులు నిజంగా. అసలు పని కట్టుకుని వెళ్తారు కొంతమంది. చాలా మంది పని కట్టుకొని ఈ దశ పాపాలు కూడా తొలగిపోవాలి అని వెళ్తారు. అయితే ప్రతి ఒక్కరింట్లో గంగాజలం ఉంటుంది కదా పద్మిని, ఖచ్చితంగా. గంగాజలం ఉంటుంది. ఆ గంగాజలం వేసుకొని చక్కగా స్నానం ఆచరించండి. గంగాజలం కూడా లేనప్పుడు మీరు స్నానం చేసే నీటిలోనే కొద్దిగా పసుపు వేసుకొని అలాగే గంగామాతని ప్రార్థించుకొని మాకేమీ రాదు అంటే హరగంగే 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 అని అనుకోండి. ఏమీ రాకపోతే గంగాదేవి సంకల్పం చెప్పుకుంటే చాలా మంచిది. రానప్పుడు గంగామాతను స్మరించుకొని, గంగామాత అవతరణ దినోత్సవం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకోండి. అలాగే నదీ స్నానం, ఎక్కడైనా నదికి వెళ్ళినా కూడా గంగాదేవిని తలుచుకొని నదీ స్నానం చేస్తే కూడా చాలా మంచిది. ఆ రోజు ముఖ్యంగా నల్ల నువ్వులు, అలాగే పేలాలు, నల్ల నువ్వులు పేలాలు బెల్లం కలిపి నదిలో వదలటం వల్ల దశ పాపాలు కూడా హరిస్తాయని మన శాస్త్రం చెప్తుంది. గంగలోనేనా, లేకపోతే ఇప్పుడు గోదావరి దగ్గర ఉన్న వాళ్ళైతే గోదావరిలో కూడా, కాకపోతే గంగామాతను స్మరించుకొని వదలాలి. ఏ నది దగ్గరకైనా వెళ్ళి వదలొచ్చు. నదుల దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కదా, నదుల దగ్గర చాలా మంది ఉంటారు. ఇప్పుడు కృష్ణా నది ఉంది, గోదావరి నది ఉంది. ఇక్కడ అంతా కూడా వెళ్ళి మీరు చక్కగా నల్ల నువ్వులు, అలాగే పేలాలు, కొద్దిగా బెల్లం, కొద్దిగా నెయ్యి డ్రాప్ వేసి వాటిని వదిలేసి ఈ దశ పాపాలు కూడా హరించాలి అని గంగమ్మని స్మరిస్తూ కూడా వాటిని వదిలేయాలి. ఓ 3 మునకలు వేయాలి. 10 మునకలు వేయాలి. 10 పాపాలు కాబట్టి 10 మునకలు వేయాలి. 3 మునకలు అందరు వేస్తారు, కంపల్సరీ 10 మునకలు వేయాలి. అద్భుతం అక్క. దశపాపహర దశమి వస్తోంది అంటేనే చాలా 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 వైశిష్ట్యం కలిగినటువంటి రోజు. అలాగే ఖచ్చితంగా రామాయణం అంతర్గతంగా వచ్చేటటువంటి గంగావతరణ ఖచ్చితంగా వినాలి. జన్మకు ఒక్కసారైనా ఆ తెలుసుకోవాలి. రోజు వింటే చాలా మంచిది. గంగా అవతరణ ఖచ్చితంగా. గంగా అవతరణ ఆ రోజు వింటే అమ్మవారు అవతరించిన రోజు కాబట్టి నిజంగా మీ పాపాలు అనేవి తొలుగుతాయి. మీకు కూడా గంగాదేవి అవతరణ గురించి కూడా తెలుస్తుంది. తప్పకుండా తప్పకుండా. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు సంపూర్ణ రామాయణం ప్రవచనాల్లో ఉంటుంది, బాలకాండలోనే ఉంటుంది కాబట్టి చక్కగా వినొచ్చు. షణ్ముఖోత్పత్తి అయిపోయిన తర్వాత గంగావతరణ. సో చక్కగా వినండి ఒక్కసారి. సంపూర్ణ రామాయణం బై చాగంటి కోటేశ్వరరావు గారు అని కొడితే వచ్చేస్తుంది. చక్కగా వినొచ్చు. ఈ దశ పాపాలు కూడా మనం చెప్పింది కదా, స్కాంద పురాణంలో తెలిపినవే. ఈ దశ పాపాలు ఏంటి, ఈ దశ పాపాలు అనేవి కూడా మన పురాణాలు చెప్పినవే. ఏ పాపం చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది అనేది కూడా మన పురాణాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా వాటన్నిటి నుంచి నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే తెలుసో తెలియకో చేసేస్తూ ఉంటాము, అరే రే చేసాము అని బాధపడుతూ ఉంటాం, పశ్చాత్తాపం ఉంటుంది. కానీ ప్రాయశ్చిత్తం కూడా ఉండాలి అని అంటే ఇట్లాంటి ప్రత్యేకమైన తిథుల్ని వినియోగించుకోవాలి. బ్యూటిఫుల్ డే కాబట్టి అందరూ వినియోగించుకోవాలి. గంగమ్మని స్మరించని రోజంటూ ఉండదు. గంగే చెవినోచేవ గోదావరి అని మనం ఎలాగో తలుచుకుంటూనే ఉంటాం. గోదావరి, సింధు అన్ని మనం చక్కగా రైట్ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.